కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు చర్చ్ సొసైటీ ట్రస్ట్ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించి హెబ్రాన్ చర్చ్ ఆస్తులను కాజేయడానికి చూస్తున్నారని హెబ్రాన్ చర్చ్ అధికార ప్రతినిధి వీరాచారి అన్నారు. ముషీరాబాద్లోని హెబ్రాన్ చర్చ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. హెబ్రాన్ చర్చ్ ఆల్ ఇండియా హెడ్ క్వార్టర్స్ 1971 భక్త సింగ్ ఏర్పాటు చేశారని చర్చ్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 15,000 చర్చీలు దీని ఆధీనంలో ఉన్నాయి అని చెప్పారు. 1971లో సొసైటీ, 2004లో ట్రస్ట్ ఏర్పాటు జరిగిందన్నారు. ట్రస్ట్ సొసైటీకి ఆస్తులు ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సొసైటీకి చెందిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు సభ్యులు పాల్గొన్నారు. ఒకటిగా ఉన్నారు కాబట్టి ఎలాంటి భేదాలు లేకుండా కలిసి చేయడానికి తీర్మానం చేస్తున్నాం కూడా. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, దేవుడు సహకరించండి. మరి ఆ విధంగా మరి ఎలాంటి వేరే కష్టాలు వేరే వారు ఎవరు ఇంటర్ఫియర్ కాకుండా కూడా మీరు మేము కూడా చెప్తున్నాం, వాళ్ళకు కూడా చెప్తున్నాం. ప్రభుత్వం వారికి సెలవు గొడవలు చేసే వారిని ఆపమని మీ సహాయం కోరుచు. వీళ్ళు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సీఎం గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. అది తప్పు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఎవరైనా సరే, గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ ప్రతినిధులు కావచ్చు అండి, ఎవరు ఈ విషయాలలో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కానీ రాజేశ్వరరావే చెప్పుకుంటాడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది, సీఎం ఇన్వాల్వ్మెంట్ అయిండు, సీఎం నన్ను పంపించిండు అని రాజేశ్వరరావు తప్పుడు ప్రచారం అండి. ఆ రాజేశ్వరరావు మాటలు నమ్మొద్దు. గవర్నమెంట్ ఏనాడు ఈ యొక్క చర్చ్ విషయాలు ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఇది తప్పుగా వెళ్తుంది ప్రపంచానికి, చర్చెస్ అన్నిటికి కూడా. ఏరే వాళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని తప్పుగా చూపిస్తున్నది రాజేశ్వరరావు చేయబట్టి. కానీ నమ్మొద్దండి. మన ముఖ్యమంత్రి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మటుకి ఏదో ఎబ్రాన్ చర్చిలో ఇన్వాల్వ్మెంట్ కాలేదండి. వాళ్ళ ప్రతినిధులు ఏం నరేందర్ రెడ్డి గారు కావచ్చు, షబీర్ అలీ గారు కావచ్చు.